హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందనమాట. కొంచెం తిన్నాము, కొంచెం డబ్బాలో వేసి లోపల పెట్టాను అనమాట. రేపు ఎల్లుండి తినొచ్చు అనేసి. ఫస్ట్ ఉల్లిపాయలు పొడుగుగా కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చి కూడా పొడుగుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు మంచి టేస్ట్ చూడటానికి బాగుంటుందన్నమాట. రేకులు రేకులుగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ ఉప్పు వేసేసి, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా జీలకర్ర పౌడర్ ఉన్నా వేయచ్చు, జీరా అన్నా వేయచ్చు. నేను కొంచెం సోంపు కూడా వేస్తున్నాను. స్వీట్ షాప్లో స్టైల్లో రావాలి కాబట్టి, మంచిగా టేస్టీగా స్మెల్లీగా ఉండాలి కాబట్టి సోంపు కూడా వేసాను. మంచిగా కలిపేస్తున్నాను. ఇప్పుడు మనకు ఉల్లిపాయల్లో తడి అంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఉప్పు వేసాం కదా, ఉప్పు పొడి ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత పిండి మిక్స్ చేద్దాం. మీరు గమనించారో లేదో, నేను కారం వేయలేదు, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. మనం కారం దీంట్లో వేస్తే బాగుండదు, అంటే నల్లగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట కాలిన తర్వాత వేగేటప్పుడు. అందుకని కారం వేయకుండా పచ్చిమిర్చి శాతం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్మెల్ కూడా బాగుంటుంది. చూసారా అవన్నీ తడి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఒక ఫుల్ కప్పు శనగపిండి తీసుకున్నాను, హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఫస్ట్ బియ్యపిండి వేసాను, హాఫ్ కప్. ఇది చిన్న బౌల్ తోటి హాఫ్ కప్పు బియ్యపిండి వేసాను అనమాట. ఇది నేను పట్టించిన పిండి. చూసారా ఫుల్ నిండా ఉంది. శనగపిండి వేసి కలిపేస్తున్నాను. అంటే క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. బియ్యపిండి పావు భాగం వేసుకున్నా బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ వేస్తాను. శనగపిండి క్వాంటిటీ కొంచెం మరీ శనగపిండి ఎక్కువ వేసేయకుండా. బజ్జీలు అయితే బియ్యపిండి ఇంకొంచెం తగ్గించవచ్చు అనమాట. ఇది పకోడీ కదా, క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు నేను పకోడీకి నూనె వేయించుకోవడానికి ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. దాన్ని వేడివేడి ఆయిల్ దీని మీద వేసుకొని మనం కలుపుకుందాం. కలిపేటప్పుడే, మిక్స్ చేసేటప్పుడే అలా కలిపేసుకుంటే మనకు మొరమొరలాడుతూ టేస్టీగా వస్తాయి. చూడటానికి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అట్లాగే మనకు వస్తుందన్నమాట. చూసారా అలా మంచిగా కాలింది, బాగా వేగుతుందన్నమాట నూనె. దాన్ని ఒక గరిటెడు నూనె తీసుకొని బాగా స్ప్రెడ్ చేశాను. అప్పుడే బుసబుస అనే సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చాలా వేడిగా ఉంది ఆయిల్. ఆ పులుసు గరిటెతోటి ఆ గరిటెడు ఆయిల్ వేసాను అనమాట. ఇప్పుడు మంచిగా మళ్ళీ వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకుందాం. అంటే బజ్జీల పిండిలాగా కలుపుకూడదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. బజ్జీల పిండి కొంచెం లూజ్గా ఉంటుంది. పకోడీకి చాలా టైట్గా గట్టిగా కలిపితేనే మనకు ముక్క ఉల్లిపాయ పాయలుగా ఉన్నట్టు వస్తుంది అనమాట. రేకులుగా రావాలి. అందుకని అలా కలిపితే బాగుంటుంది. నేను ఈవినింగ్ స్నాక్ కింద చేశాను. ఈవినింగ్ తిన్నాము, నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నాము. మళ్ళీ కొంచెం నేను అలా సాంబార్లోకి నంచుకోవడానికి ఉంటాయని అలా బాక్స్లో వేసి పెట్టాను అనమాట. మిగిలినవి అంత బాగున్నాయి. 2 days నేను అట్లాగే ఉంచాను. అంటే ఒక కప్పు బియ్యపిండి, హాఫ్ కప్పు బియ్యపిండి, ఒక కప్పు శనగపిండి వేసాను కదా, క్వాంటిటీ ఎక్కువే అయ్యాయి. అందుకని కొంచెం పక్కకు ఉంచి మంచిగా రేపు ఎల్లుండి తినొచ్చులే అని అలా చేశాను అన్నమాట. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ చేయను కదా, ఇప్పుడు పండుగలన్నీ అయిపోయాయి చూసుకొని ఉల్లిపాయ తినని రోజు కలిపి ఇలా చేశాను. అందుకని ఎప్పుడైనా చేసుకుంటాం కాబట్టి అందుకని దండిగా చేశాను. ఒక 2 రోజులు తిన్నట్టు ఉంటుందని. చూసారా ఆయిల్ బాగా వేగుతోంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అలా లైట్గా ఇట్లా స్ప్రెడ్ చేస్తూ వేయాలన్నమాట. ముద్దగా వేసేయకూడదు, అలా పొరలుగా వేసుకుంటూ రావాలి.
అప్పుడు చాలా బాగా వేగుతుంది, పకోడీ షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. మన ముద్దగా వేస్తే వడల్లాగా అలా రాకూడదు, బోండాల్లాగా రాకూడదు, పొడి పొడిగా ఇలా వదులుతూ రావాలన్నమాట. అప్పుడు మంచిగా వస్తుంది. ఇది కొత్త ప్యాకెట్ అయితే అలా పొంగుతుందన్నమాట నూనె. అయినా నాకు కనిపించిన మేరకు వేసేస్తున్నా, ఏ పక్క వేయలేదు అని. కొంచెం పెద్ద బాండి కాబట్టి అలా వేసేస్తున్నాను. చాలా మంచి టేస్టు, చాలా బాగున్నాయి అన్నమాట. ఎందుకంటే సోంపు వేసాను, జీలకర్ర వేసాను, ధనియా పొడి వేసాను. మెయిన్ బజ్జీల్లో కానీ పకోడీలో కానీ ఇట్లాంటివి మనం చేసుకునేటప్పుడు, అంటే మసాలా రెసిపీ లాగా చేసుకునేటప్పుడు దాంట్లో ధనియా పొడి స్పెషల్గా వేస్తే చాలా బాగుంటుంది. జీలకర్ర, ధనియా పొడి. ఇప్పుడు బజ్జీలు అయితే మనం వాము వేసుకోవచ్చు, ఇది పకోడీ కాబట్టి వాము వాసన వస్తే బాగుండదు కదా, అందుకని నేను సోంపు వేసాను. సోంపు స్మెల్ చాలా బాగుంటుంది దీనికి. ఇది ఈవినింగ్ టీ అలవాటు ఉండేవాళ్ళు, కాఫీ అలవాటు ఉండేవాళ్ళు కాఫీ తాగుతూ ఇలా పకోడీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా యాక్చువల్గా గత స్మృతులు అంటే హాస్టల్లో ఉండే వాళ్ళకంతా తెలుస్తుందన్నమాట. ఈవినింగ్స్ వీక్లీ ఒక్కొక్కటి ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కడే ఒక్కొక్క ఇది స్నాక్ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఒకరోజు పకోడీ ఇస్తారు, ఆ కాంబినేషన్ టీ ఉంటుంది ఆ రోజు, చాలా బాగుంటుందన్నమాట. మసాలా వడ ఒకరోజు, పకోడీ ఒకరోజు అట్లా ఇస్తారు హాస్టల్లో ఉండే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా అలా రావాలన్నమాట. మనం అదే కారం వేసామనుకోండి ఎర్రగా ఇంకో కలర్ వస్తుంది, తీసిన తర్వాత అది నల్లగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇది పర్ఫెక్ట్ కలరు. తీసిన తర్వాత ఎలా అయినా కొంచెం కలర్ అనేది మారుతుంది, అందుకని మరీ పచ్చిగా తీయకూడదు, మరీ ఫ్రై ఎక్కువ అయిపోయి తీయకూడదు అనమాట. ఇది కరెక్ట్గా ఉంది ఇట్లా తీయాలి. చూసారా ఎంత బాగా వేగిందో. నేను టిష్యూ పేపర్ వేసాను, దాని మీద వేసాను అనమాట. నేను టిష్యూ అనేది కంపల్సరీ తీసుకుంటాను ఈ ఆయిల్ ఫుడ్ వేసేటప్పుడు. చూసారా ఎంతో టేస్టీగా, ఎంతో లుక్గా. చూసారా మనం పకోడీ రెడీ చేసుకున్నాం. ఎప్పుడు బజ్జీలే వేస్తాను, చాలా రోజుల తర్వాత పకోడీ వేస్తున్నాను అనమాట. స్మెల్ అదిరిపోతుంది. నేను కలిపిన పిండి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి 3 times అలా వచ్చింది. ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. శనగపిండి 1 కప్పుకి 1/2 కప్పు బియ్యపిండి వేస్తేనే బాగుంటుంది పకోడీ అనేది. బజ్జీలు అయితే 1 స్పూన్ అయినా వేసినా బాగుంటుంది అనమాట. శనగపిండి క్వాంటిటీ బజ్జీలకి ఎక్కువ ఉండాలి, దీనికి సరిసమానంగా ఉన్నా బాగుంటుంది. ఎందుకంటే మనకు క్రిస్పీనెస్ ఎక్కువ ఉండాలి పకోడీకి. చూసారా ఎంత బాగా వేగిపోయాయో. ఇట్లాగే షాప్లో ఎలా ఉన్నాయో అలా కనిపిస్తున్నాయా మీకు? నాకైతే అలాగే ఉందండి. ఎందుకంటే ఇక్కడ స్వీట్ షాపులు మనం సమోసా, పాలక్ పకోడీ, ఉల్లిపాయ పకోడీ అట్లా తెచ్చుకోవాలంటే ఇట్లాగే కనిపిస్తుంది నాకు. షాప్కి వెళ్తే మార్వాడీ షాప్స్ ఉంటాయి కదా, అట్లాగే ఉంది ఇంట్లో కూడా. ఇప్పుడు నేను ఈరోజు కాఫీ చేసుకొని ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ ఇవి తిందామని రెడీ అయిపోయాను. కొంచెం ముందుగానే డబ్బాలో వేసి పక్కన ఉంచాను. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఉల్లిపాయ పకోడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా. నేను కొంచెం డబ్బాలో తీసి పక్కన ఉంచాను. 2 days తర్వాత కూడా
తిన్నామన్నమాట. అంత బాగా క్రిస్పీగా ఉన్నాయి, ఏమాత్రం మెత్తబడలేదు. అంటే ఇలా వేయించుకుంటే ఒక 2 days అయినా మనకు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, అందుకని చూపిస్తున్నాను. ఓకే అండి, బాయ్ అండి.